దోశ ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. పక్క కొలతలతో వేసుకుంటే చాలా మనం ఎలా కావాలి అంటే అలా వస్తుందండి. మెత్తగా వస్తుంది. రోస్ క్రిప్స్గా రావాలి అంటే కూడా వస్తుందండి ఈ దోశ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు కొలత ఏ విధంగా వేసుకోవాలనేది చూద్దామండి. ముందుగా దానికి కావాల్సినటువంటి పదార్థాలను చూద్దాం. 3.5 గ్లాసు ఇట్లా ఈ కప్పుతో 3.5 గ్లాసు బియ్యాన్ని తీసుకున్నాను. చూడండి, అది ఆ గ్లాస్కి ఇది అర్థమవుతుంది కాబట్టి అర్థం వేసిన అదే కప్పుతో 1 గ్లాసు మినపప్పు వేసుకొని కొంచెం మెంతులు వేసుకొని 3-4 సార్లు ఇలా కడగాలండి. 3-4 సార్లు అనే కాదు, కొంచెం క్లీన్గా అయ్యేంత వరకు కడిగి పెట్టుకోవాలండి. 4-5 గంటలు నానితే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు ఇలా మూత పెట్టి ఉంచుకోవాలి. నేను ఉదయం నానబెట్టుకొని సాయంత్రం మిక్సీ వేసుకుంటానండి. చూడండి, ఈవినింగ్ ఇలా అయ్యింది. కొంచెం జార్లో ఆ బియ్యాన్ని వేసుకొని అన్నం వేసుకుంటున్నాను. అటుకులు వేసుకుంటే ఉదయం కొంచెం వాటర్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలండి మొత్తము. అటుకులు వేసుకుంటే ఉదయమే ఆ బియ్యం కడిగి పెట్టేటప్పుడే అటుకులు వేసుకుంటారు కొందరు. నేను అన్నం వేసుకుంటున్నాను కాబట్టి కొంచెము జార్లో బియ్యం వేసుకొని అన్నం వేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా మిక్స్ చేసి పెట్టుకోవాలండి మొత్తము. ఇలా అవుతుంది. 2 గిన్నెలో తీసుకున్నానండి నేను, ఎందుకంటే ఉదయము పొంగి కింద చల్లుతుందని 2 గిన్నెలో తీసి పెట్టుకున్నాను. చూడండి ఇలా ఉదయము, ఇప్పుడు నైట్ ఇలా నానబెట్టుకున్నాను కదా, ఉదయం ఇలా అయింది. చూడండి, పొంగింది బాగా. ఎందుకంటే అన్నం వేసినా కాబట్టి పైకి పొంగుతుందండి. అది ఉద్దిబ్యాలు వేసింటాం కదా, అదే మినప్పప్పు. ఇప్పుడు దోశ వేసుకుంటాం కాబట్టి ఇందులో సాల్ట్ వేసానండి. కొంచెం వాటర్ వేసుకొని, ఇదేమో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నడుస్తుందండి. రేపు మర్నాడు పొంగనాలు కానీ దోశ కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఇందులో వాటర్ ఏమి వేయట్లేదండి. ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి, అది వాటర్ వేయనట్టు కలుపుకొని. ఇది దోశ ఇప్పుడు వేసుకుంటాం కాబట్టి కొంచెం ఉప్పు వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేయాలండి పిండిని. ఎందుకంటే దోశ రౌండ్గా వచ్చేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా వేస్తూ ఉంటే ఇలా కారిపోతూ ఉండాలి దోశ పిండి అనేది. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు పెనం పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి పెనం హీట్ అయ్యాక ఇలా ఆయిల్ పెనం మొత్తం అంటేటట్టు అంటించాలి. ఆయిల్ని అంటించి నార్మల్ దోశకైతే 2 స్పూన్లు పిండిని వేసుకొని తీసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇది నార్మల్ దోశకు వేస్తున్నాను. 2 స్పూన్లు వేసి పెనం మొత్తం అంటేటట్టు ఇలా రౌండ్గా మెల్లగా తిప్పుకోవాలండి. దోశను ఫాస్ట్గా తిప్పేస్తే ఆ స్పూన్కి అంటుతుందండి మొత్తము పిండి అనేది. రౌండ్గా ఆయిల్ వేసుకోవాలండి, ఎందుకంటే తీసేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది, అడుగు పట్టనట్టుగా దోశ. నేను 1 ఎగ్ తీసుకుంటున్నాను. చూడండి, ఇది నార్మల్ దోశ. ఇప్పుడు ఎగ్ దోశకు 1 ఎగ్గుని బౌల్లో వేసుకొని, చూడండి, ఈ దోశకు 1 స్పూన్ వేసిన. ఇది కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. వైట్ ఎల్లో మొత్తం మిక్స్ అయ్యేటట్టు. ఇప్పుడు అది కొంచెం హీట్ అయిన తర్వాత పిండి అనేది, దోశ అనేది మొత్తం ఆవిరి పోయిన తర్వాత ఈ ఎగ్ అనేది ఆ దోశ పైన వేసుకొని పెనం ఇలా పట్టుకొని రౌండ్గా తిప్పుకోవాలండి. ఏమి గంటెతో స్పూన్తో ఏమి అనాల్సిన అవసరం లేదు. ఇలా రౌండ్గా అంటే అది పక్కకు మొత్తం అంటుతుంది. ఇప్పుడు కారం పొడి పైన వేసుకొని హైలో పెట్టుకొని స్టవ్ హైలో పెట్టుకొని దోశని హీట్ చేసుకోవాలండి. కిందికి తీసేటప్పుడు ఇలా ఆయిల్ రౌండ్గా వేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది దోశ. కిందికి తీసుకునేటప్పుడు తిప్పేసేటప్పుడు
దోశని ఉల్టా తిప్పేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి స్టవ్ని, ఎందుకంటే అడుగు పడుతుంది కాబట్టి. ఇప్పుడు తిప్పేసిన తర్వాత హైలో పెట్టాను చూడండి స్టవ్ని. ఇప్పుడు హీట్ అయిన తర్వాత కాలిందో లేదో మళ్ళీ రివర్స్ తిప్పి చూసుకోవాలండి, దోశ కింద కాలిందో లేదో అనేది. ఇలా రివర్స్ తిప్పిన తర్వాత చూడండి కాలింది దోశ అనేది. ఇప్పుడు మడిచి ప్లేట్లోకి తీసుకొని చట్నీ వేసుకొని తింటే బాగుంటుందండి. పుదీనా చట్నీ ఒక వీడియో కూడా చేశాను చూడండి ఒకసారి ఆ వీడియోని కూడా. దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ బాగుంటుందండి చట్నీ అది. చూడండి చాలా క్రిస్పీగా వచ్చింది దోశ. మెత్తగా కావాలి అనుకుంటే కూడా బాగుంటుందండి ఇలా కొలతలతో చేసుకుంటే దోశ. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ వస్తుంది, దాన్ని నొక్కితే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. చూడండి లాస్ట్కి గంట ఇలా ఫుల్గా కనిపిస్తుంది సబ్స్క్రైబ్ అయితే. థ్యాంక్స్ అండి.